రచించిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండరి. ప్రార్థన చేసుకున్నాం. దేవానిది ప్రేమాస్వరూపమైన మా తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. మీ మహా కృపను బట్టి ఈ 2వ రాకడ నెలలో మమ్మలను నీ పాద సన్నిధిలోనికి నడిపించిన తండ్రి, నీకు స్తోత్రములు. నేడు నీ వాక్యము ద్వారా బిడల యొక్క హృదయమును నీవే తెరిచి నీ వాక్యము చేత తట్టి నీ వాక్యము ద్వారా చెరుగుదనమును కలిగించి నీ వాక్యమును నింపి నీ వాక్యము ద్వారా శుద్ధపరచి నీ మహిమవస్త్రములతో నీ రాజ్యములో చేరగలిగే ధన్యకరమైన స్థితి మా ఎల్లరికూ అనుగ్రహించి నడిపించమని రాకడలో రానియున్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన శ్వాసలార దేవుని బిడ్డలారా, దేవదేవుని యొక్క దీవెనాశీర్వాదం ఆయన సన్నిధిలో సిద్ధపడి ఆయన రాజ్యములోనికి ఎత్తబడి ధవళ సింహాసనం మీద కూర్చుండగలిగే ధన్యత నేడు ప్రభు మన ఎల్లరికూ అనుగ్రహించి మహిమను పొందనుగాక, ఆమేన్. దేవుని యొక్క ప్రియ సాన్నిధ్యములోనికి వచ్చిన ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినటువంటి గ్రంథము ఈ యొక్క ప్రకటన గ్రంథముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో మరి మంచిని అనుసరించమని చెప్తోంది, రెండవదిగా చెడును విసర్జించమని మరి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథములో ఈ 66 పుస్తకముల యొక్క సారాంశం ఏమిటి అంటే, సర్వమానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు రక్షణను కొరకు అనగా సర్వమానవాళి యొక్క రక్షణ నిమిత్తము ఆయన ఈ లోకములోనికి నరుడిగా వస్తాడు అని వాగ్దానము కనపడుతూ ఉన్నది. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ప్రభు యొక్క జననము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు జననము ద్వారానే కాదు, ప్రభు యొక్క మరణము ద్వారా సర్వమానవాళికి ఏమందించబడిందంటే రక్షణ అందించబడింది. ఈ రక్షణే కాదు, ఆయన మరణము తర్వాత ఆయన పునరుత్థానుడై లేచి సర్వమానవాళికి పాపము పైన, లోకము పైన, అపవాది పైన, సమస్తము పైన జయమును అనుగ్రహించినాడు గనుక ఆయన యొక్క మరి పునరుత్థానమును గూర్చి వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క 4 సువార్తలలో మరి ప్రభు యొక్క ఆరోహణము కనపడుతుంది. అక్కడతో ప్రభు యొక్క చరిత్ర అయిపోయిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఎందుకొరకు వచ్చినాడు అంటే సర్వమానవాళికి రక్షణ ఇవ్వడానికి, రక్షణ ద్వారా పరలోక రాజ్య వారసత్వం ఇవ్వడానికి ప్రభు ఈ లోకంలోనికి నరుడిగా ఉద్భవించి ఉన్నాడు. ఆయన యొక్క రక్షణ సువార్త అయిపోయినది. నేటి కాలమందు ఏ సువార్త బోధింపబడుతుంది అంటే రాకడ సువార్త అనేది బోధింపబడుతుంది. నేనంటాను, రక్షణ ఎందుకొరకు? ఏమో రక్షణ ఎందుకొరకు? రాకడ కొరకు రక్షణ. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును. చాలా మంది బోధకులైన వారు, చాలా మంది అనేకమైన గ్రంథములు, అనేకమైన బోధలు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే చాలు, నీవు ఇహలోకములో నుండి పరలోకములోనికి రక్షణ ద్వారా నీవు అడుగు పెడతావు అని చెప్తూ ఉన్నారు. చాలా సంతోషమే. కానీ రక్షణ ఒకటే ఉంటే సరిపోదు. కానీ
విశ్వాసికి సిద్ధబాటు అనేది లేకుండా ప్రభు యొక్క రాజ్యంలోనికి వెళ్ళుట అసాధ్యము. గనుక ప్రభు యొక్క వాగ్దానము, ప్రభు యొక్క జననము, ప్రభు యొక్క మరణ పునరుత్థానములు, ప్రభు యొక్క ఆరోహణమే కాదు, ప్రభు యొక్క రాకడను గురించి బైబిల్ గ్రంథములో 66 పుస్తకముల యొక్క సారాంశము కనపడుతోంది. కనుక ఏనాగుణ చూస్తే బైబిల్ గ్రంథముల గురించి ఎన్ని చెప్పినా మనము మరి సమయం వెళుతూ ఉంటుంది, కానీ అది తరగదు. ఎందుకనగా బైబిల్ గ్రంథము ఒక మహాసముద్రం వంటిది అని రాశారు అయ్యగారు. కనుక దానిలో చివరి గ్రంథము ప్రకటన గ్రంథముగా కనపడుతోంది. దళగోసాయి గారు మాట్లాడుతూ ఆయన బైబిల్ గ్రంథం అనే పల్లకినంట 20 కొమ్ము కాస్తున్నారంట, అనగా 20 మోస్తూ ఉన్నారు. మొదటివాడు కురువృద్ధుడైన మోషే, చివరివాడు కురువృద్ధుడైనటువంటి యోహాను. వీరిరువురి యొక్క మరి అనగా ఈ 2 గ్రంథకర్తల మధ్య ఈ బైబిల్ గ్రంథం ఇమిడి ఉంది. వీరిరువురికి ఒకే లక్షణం ఉన్నది. అదేమిటి అంటే దేవునిని నిదానించి కనుగొనుట. గనుక మోషే మరి దేవునిని నిదానించి కనుగొని ఉన్నాడు గనుక మోషే 5 ఖండాలను రాసి ఉన్నాడు. వీరిరువురు చెరుకొక 5 గ్రంథాలను రాసి ఉన్నారు దేవుని ఆత్మ వశములో ఉండి. మరి బైబిల్ గ్రంథంలో మిగతా గ్రంథాలు కూడా దేవుని ఆత్మవశంలో ఉన్న లేరా అంటే దేవుని ఆత్మ నడిపింపును బట్టి వారందరూ రాసి ఉన్నారు. కానీ వీరిరువురు మరి మోషే మానవుడి యొక్క పుట్టుక మునుపు ఉన్నటువంటి సంగతులు రాశాడు. యోహాను భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండు సంగతులను యోహాను రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యోహాను అంటున్నాడు, యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవద్దు, కానీ ఏమంటున్నాడంటే మేము మా చేతులు దేనిని తాగి చూస్తున్నాయో, మేము ఏది చూస్తున్నామో, మేము ఏది నిదానించి కనుక్కుంటున్నామో అదే మీకు మేము తెలియచేస్తున్నాము లేక వ్రాస్తున్నామని చెప్తూ ఉన్నాడు యోహాను. కనుక చూచే అనుభవంలోనికి మనము రావలసిన వారమై ఉన్నాం. ఈ దినమున మనమందరం ఎవరమంటాము? మీరెవరు అంటే ఏం చెప్తాం? ఏమండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరెవరు? ఏమో అయ్యో మీరెవరో మీకు తెలీదా? విశ్వాసులు. ఇంకెవరు? దేవుని బిడ్డలు. ఇంకెవరు? క్రైస్తవులము. మనం అందరం ఎవరు? క్రీస్తుని ధరించుకుని ఉన్న వారము. రెండవదిగా మనము ఎవరము అంటే బైబిల్ మిషన్ వారం. ఎవరమంట మనం? బైబిల్ మిషన్ వారం అనగా దేవుని యొక్క పనిని జరిగించే వారం. మన యొక్క సిద్ధాంతం ఏమిటి? నేడును దేవుడు కనపడి మాట్లాడడు అనగా దేవుని చూచే అనుభవము, దేవునితో మాట్లాడే అనుభవం. ఈ 2 అనుభవాలు నేడు మన జీవితంలో అలవర్చుకోవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ దినమున మరి దేవుడు కనపడి మాట్లాడేవాడై ఉన్నాడు. మరి చాలా మంది మరి విశ్వాసులైన వారు, మన విశ్వాసులైన వారు అంటుంటారు, నేడు దినాల్లో కూడా దేవుడు కనపడి మాట్లాడతాడండి, ఇది సాధ్యమేనా అని అవిశ్వాసముతో మాట్లాడేవారు ఉన్నారు. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. దైవ సన్నిధి అనుభవము దినదినము తగ్గిపోవటం వలన దేవుని చూచే అనుభవం అనేది తగ్గిపోతుంది. కనుక నేనంటాను, మరి ఇందాక మేము వింటున్నప్పుడు చక్కని సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. మరి అమ్మగారు లేక అయ్యగారు వీరిరువురికి ప్రార్థనా శక్తి ఏది అమరి అనినా అది వెంటనే నెరవేర్పును మేము చూడగలుగుతున్నాం. నేనంటాను, ఎక్కడిది శక్తి? ఏమండి? దేవుని యొక్క సన్నిధి శక్తి, ప్రార్థనా శక్తి. అయ్యగారు అన్నారు, మన యొక్క కావాలని మీరు కూడా మరి దానిని ప్రాక్టీస్ చేయొచ్చు. అనుదినము మన నోటిలోనంట దేవుని వాక్యము దినదినము నలుగుతూ ఉంటేనంట సరసోక్తులు కానీ, బూతు మాటలు కానీ, లోకపు మాటలు కానీ మానివేసి
దేవుడి మాటలు నీ నోటిలో నలుగుతుంటే అంట కొద్ది కాలానికి దేవుడు నీకు వాక్శక్తిని ఇస్తాడంట. నీవు అవునంటే అవునంట, కాదంటే కాదు. దేవుడు గొప్ప వరాలను బైబిల్ మిషన్లో దేవుడు ఇమిడ్చి ఉన్నాడు. కనుక ఈ దినమున ఈ రాకడ కాలములో ఉన్నటువంటి మనము, ఇది సిద్ధపాటు నెల, రెండవది రెప్పపాటు కాలములో మనం ఉన్నాం. కనుక ఇది రెండవ రాకడ నెల. మనం అందరం గత నెల ఏం చేసుకున్నాం? దిద్దుబాటు నెల చేసుకుని మనల్ని మనం దిద్దుకుని దేనిలోకి వచ్చాం? సిద్ధపాటు నెలలోకి వచ్చాం. మరి దిద్దుకోకుండా సిద్ధపడగలమా? ఏమండి? మరి అయ్యగారు మనందరికి ఒక అర్థం ఇచ్చారు. అర్థం ఎందుకొరకు? ఏమండి? ముఖం చూసుకోవడానికి కాదు. అర్థం ఎందుకొరకు? దిద్దుకొనుడు కొరకే అర్థం. ఎందుకొరకు? నీ ముఖములో ఏమున్నదో దానిని సరి చేసుకొని దిద్దుకోవడానికి. అలాగే బైబిల్ గ్రంథం అనే అర్థమును, సన్నిధి అనే అర్థమును మనము పట్టుకుని గత నెలంతా మనం ఏం చేసుకున్నామంటే మనము దిద్దుకొని ఉన్నాం. దిద్దుకొని ఇప్పుడు దేనిలోకి వచ్చామంటే సిద్ధపాటు నెలలోకి వచ్చి ఉన్నాం. మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరి చాలా సమయం వస్తుంది. అందుకని అయ్యగారిని అడుగుతున్నాను, ఎంతవరకు మేము చెప్పగలము అని. మంచిది. మరి ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ఏమిటి గ్రంథము అనగా దేవుని యొక్క ఉద్దేశమును మానవుల ఎడల ఎలాగూ ఉన్నదో ప్రకటన గ్రంథము చూపిస్తున్నది. బైబిల్ గ్రంథములో ఆదికాండం అన్నా ప్రకటన గ్రంథం అన్నా సాతానుకు అస్సలు ఇష్టం ఉన్నటువంటి గ్రంథాలు. ఎందుకు అనగా ఆదికాండములో మరి అపవాది యొక్క మరి పడిపోవుట అనేది ఉన్నది. అనగా దేవుని యొక్క ప్రధాన దూతగా ఉన్న లూసిఫరు మరి దేవుని సన్నిధిలో గర్వించి ఏమైపోయాడు? పడిపోయాడు. ప్రకటన గ్రంథములో ఆ పడిపోయినటువంటి అపవాది యొక్క నాశనము కనపడుతుంది. అనగా ఈ అపవాదికి నిత్య నరకము కనపడుతుంది. అందుకని ఈ రెండు గ్రంథాలు అపవాదికి అస్సలు ఇష్టం ఉన్నటువంటి గ్రంథాలు. నేను అంటాను, బైబిల్ గ్రంథం చదవడం మొదలు పెడితే ఆదికాండం అయినా చిరిగిపోద్ది, ప్రకటన గ్రంథం అయినా చిరిగిపోద్ది. కనుక ఈ యొక్క ఆఖరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము, దీనిని రాకడల గ్రంథము అని పిలుస్తున్నారు అయ్యగారు. ఏ గ్రంథం అంట? రాకడల గ్రంథం. గనుక ఈ ప్రకటన గ్రంథము ఇది ప్రకటించవలసిన గ్రంథమే కానీ ముద్రించవలసిన గ్రంథము కాదని అయ్యగారు రాస్తారు. గనుక ఈ గ్రంథమును గురించి యోహాను మాట్లాడుతూ ఈ యొక్క గ్రంథము చాలా విశిష్టమైనటువంటి గ్రంథం. గనుక ఈ యొక్క ప్రకటనలో ఏం కనపడుతున్నది? దీనిలో ఎవరెవరు కనపడుతున్నారు అనగా నలుగురు కనపడుతూ ఉన్నారు. మొదటి వాడు వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కనపడుతూ ఉన్నారు. రెండవ వారు సిద్ధపడుతున్నటువంటి వధువు సంఘము కనపడుతుంది. మూడవదిగా అపవాదైనటువంటి సాతాను కనపడుతూ ఉన్నాడు. నాలుగవదిగా మరిది నామకార్థమైనటువంటి సంఘము కనపడుతోంది. కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి నరుడిగా దిగి వచ్చి గొర్రెపిల్లగా వధించబడి సర్వమానవాళికి కొరకు తన విలువైన ప్రాణమును పెట్టి సర్వమానవాళికి ఏమిచ్చాడంటే రక్షణ ఇచ్చి ఉన్నాడు. రక్షణ ద్వారా ఆయన మరలా పునరుత్థానుడై ఆరోహణమై వెళుతూ ఇప్పుడు మనందరి పని మీద ఆయన ఎక్కడున్నాడు? తండ్రి సన్నిధిలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవని చెబుతూ నేనుండు స్థలములో మీరు నుండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను. చాలా మంది రెండవ రాకడ లేదని వాదించేవారు చాలా మంది నేటి కాలంలో ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్తాను నేను. ఏమిటి అనగా, ఒకటి పరిశుద్ధులైన వారు చెప్పారు, భక్తులైన వారు చెప్పారు, ప్రవక్తలైన వారు చెప్పారు. ప్రభువే స్వయముగా ఈ యొక్క యోహాను సువార్త ద్వారా నేను మరలా వస్తానని చెప్తూ ఉన్నాడు.
ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులైన వారు అంటున్నారు, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వస్తానని చెప్తున్నారు. యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తూ, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడని యోహాను మానవులైన వారందరికీ ఒక చక్కని హెచ్చరిక అనేది చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏ రీతిగా వస్తాడు అనగా, పౌలు దెస్సలోనికైలకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను మరి పరలోకము నుండి ప్రభు మధ్యాకాశములోని దిగి వస్తాడు. కనుక ఆయన సంఘము అనగా సిద్ధపడినటువంటి వధువు సంఘము, తానుండు స్థలము అనగా పరలోక సింహాసనము దగ్గరికి అనగా తండ్రి అంతరంగంలోనికి ఈ యొక్క సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య సారాంశము. కనుక తండ్రి వాగ్దానమునకు సంఘ ఆరోహణానికి ప్రభు మధ్య నిలవబడ్డాడు. అయ్యగారు అన్నారు, ప్రభు అంట సిలువనే సింహాసనమును ఆయన వేసుకుని పరలోక సింహాసనాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ 4వ అధ్యాయము మరి 3వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి మధ్యన జరిగింది ఏంటంటే, ప్రభు యొక్క 2వ రాకడ వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోవటం. కనుక ఈ 4వ అధ్యాయములో 1వ వచనం నుండి యోహాను చూస్తూ ఉన్నాడు. ఏమిటి 4వ అధ్యాయం అనగా, అయ్యగారు ఈ అధ్యాయానికి మరి కృప కలిగిన అధ్యాయం అని పేరు పెట్టారు. ఏ అధ్యాయం అంట? కృప కలిగిన అధ్యాయం. నిరీక్షణ లేని మానవుని కంట నిరీక్షణ కలిగించిన అధ్యాయం ఏదంటే ఈ 4వ అధ్యాయం. కనుక అయ్యగారు అన్నారు, పరలోకపు నమూనాను మనకు అందించిన అధ్యాయం ఏదంటే ఈ 4వ అధ్యాయం. కనుక ఈ అధ్యాయంలో మనం చూస్తే మరి తెరవబడినటువంటి పరలోకాన్ని చూస్తున్నాడు. పరలోకపు ద్వారములు తెరవబడుట అనేది చూస్తూ ఉన్నాడు. యోహాను ఎక్కడున్నాడు? ఏమండి? పద్మస్ ద్వీపంలో ఉన్నాడు. యోహాను చరిత్రలో మనం చూసినప్పుడు యోహానుతో పాటు ఉన్నటువంటి మరి 12 మంది శిష్యులలో 11 మంది పరమణము చేరిన హతాక్షులు అయిపోయారు. యోహాను ఒక్కడే మిగిలిపోయాడు. ఈ యొక్క మరి డొమినిషన్ చక్రవర్తి కాలంలో, డొమినిషన్ చక్రవర్తి కాలంలో ఆ యొక్క రాజ్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్నాడని ఒక దినమున యోహానును తీసుకుని వెళ్ళి సరసల కాగుతున్నటువంటి నూనెలో పడేశాడంట. యోహాను దేవుణ్ణి స్తుతిస్తూ ఆ నూనెలో స్నానం చేసి బయటకు వచ్చాడంట. మరి యోహానుని ఏం చేద్దాము అని అనుకున్నప్పుడు యోహానుని తీసుకుని వెళ్ళి పలానా అడవిలో క్రూర మృగం మధ్య పడవేద్దామని చెప్పి క్రూర మృగం మధ్య పడవేస్తే వాటన్నిటితోనంట ఆరాధన చేస్తున్నాడంట. ఎవరు? యోహాను. ఎన్ని చేసినా యోహాను చావడం లేదు. మరి ఆయన చంపాలి లేక ఆయన చనిపోవాలి, ఏదైనా సలహా ఇవ్వండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఒక మంత్రి లేచి అన్నాడంట, ఇదిగో ఆహారం దొరకని ప్రాంతము, నీరు దొరకని ప్రాంతము, మనుషులు అసలు సంచరించలేనటువంటి ప్రాంతము అయినటువంటి ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపములో ఇతను తీసుకుని వెళ్ళి పడవేస్తే తాగడానికి నీరు ఉండదు, తినడానికి ఆహారం ఉండదు, బోధించడానికి ప్రజలు ఉండరు కనుక ఇతడు మరి కృంగి కృషించి కృంగి చనిపోతాడు అని మరి సలహా ఇచ్చారంట. ఇది రాజుకి చాలా బాగా నచ్చింది. అక్కడ ద్వీపాలలో మధ్యధరా సముద్రం దగ్గర ఈ యొక్క యోహానును తీసుకుని వెళ్ళి ఆ యొక్క పద్మస్ ద్వీపంలో పడవేశాడు. ఎప్పుడైతే పడవేశాడో యోహాను ఎవరి వశంలో ఉన్నాడు? దేవుని వశంలో ఉన్నాడు. దేవుని వశంలో ఉన్నటువంటి యోహాను యొక్క శరీరము పద్మస్ ద్వీపంలో ఉంది. నేనంటాను, ఆహారం లేదు, తిండి లేదు, మరి త్రాగడానికి నీరు లేదు, కానీ యోహాను దేవుని వశములో ఉన్నాడు కనుక దేవుని యొక్క శక్తి ద్వారా బ్రతికి ఉన్నాడు. యోహానుకు అప్పుడు కురువృద్ధుడై ఉన్నారు యోహాను. మరి సరిగా నేను అనుకుంటాను కళ్ళు కనపడి ఉండవు, సరిగా బలం ఉండదు, నడవలేనటువంటి వాడు. అలాంటి వాడు ఎక్కడున్నాడంట? పద్మద్వీపంలో ఉన్నాడు. నేనంటాను
మరి ఈయనలో ఎంత జీవం ఎలా వచ్చింది అంటే ఈయన ఎవరి వశంలో ఉన్నాడంటే దేవుని వశంలో ఉన్నాడు. ఈ యోహానుని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే పరలోకము తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు యోహాను ఏం చూస్తున్నాడంటే తెరవబడినటువంటి పరలోక ద్వారాలను చూస్తూ ఉన్నాడు. కనుక అక్కడ తెరవబడిన పరలోకమును చూస్తున్నాడు. మొదటిగా ఏం చూస్తున్నాడంటే సింహాసనాసీనుడై ఉన్నటువంటి తండ్రిని చూస్తున్నాడు. ఎవరు కూర్చుని ఉన్నారంట? ఏమండి? తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అనబడినటువంటి ఈ కుమారుడు సింహాసనము చుట్టూ ఒక ఇంద్రధనుసు వలె ఉన్నది. ఇది ఎవరికి ముంగుర్తు అంటే ప్రభునకు ముంగుర్తు. ఆ సింహాసనం ఎదుట 7 ప్రజ్వలించినటువంటి దీపాలు కనపడుతున్నాయి. ఏమిటి దీపాలు? ఎవరికి ముంగుర్తు అంటే పరిశుద్ధాత్మకు ముంగుర్తుగా కనపడుతుంది. దానికి ముందు 4 జీవుల యొక్క ప్రార్థనలు కనపడుతున్నాయి, స్తుతులు కనపడుతున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనము చదువుకున్న వాక్య భాగం ఒకసారి చదువుకుంటే ఆ వాక్యమును మనం వివరించుకుందాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనం ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుంటారు. చాలు. ఎవరు కనపడుతున్నారు? 24 పెద్దలు అనగా ప్రభు ఎదుట 24 సింహాసనాలు ఉన్నాయి. 24 ధవల సింహాసనములు ఉన్నాయి. 24 ధవల సింహాసనముల మీద మరి 24 పెద్దలైన వారు కూర్చుండి ఉన్నారు. గనుక నేనంటాను వీరు ఎవరు అనగా సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తె. ఎవరంట? సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తె. నేనంటాను 24 పెద్దలు ఎవరు? ఏమండి? 12 మంది గోత్రకర్తలు, 12 మంది శిష్యులైన వారు. కనుక నేనంటాను ఈ యొక్క 12 మంది 24 సింహాసనముల మీద కూర్చొని ఉన్నారు. కానీ వారు ధవల వస్త్రమును ధరించుకొని కిరీటములు పెట్టుకున్న వారై కూర్చొని ఉన్నారు. కనుక నేనంటాను వారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి మరి వారికి మరి పెళ్లి కుమార్తెకు దేవుడు ఇచ్చిన ఘనతను మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ దినమున 3 కనపడుతున్నాయి. మొదటిది సింహాసనము ఏంటంట? రెండవది వస్త్రము, మూడవది కిరీటము. మరి సాధ్యమైనంత వరకు నాకు సమయమైనంత వరకు వీటిని నేను కొద్దిగా వివరించుకు వెళ్తాను. ఏమిటి సింహాసనము? ఏమిటి ధవల వస్త్రము? ఏమిటి సువర్ణ కిరీటం? ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే భూలోకములో దేవుడు ఆదాములను కలగజేసి ఆదాముకు దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంట? సింహాసనాన్ని ఇచ్చాడు. కానీ ఆదాము పాపము చేసి ఏం చేసుకున్నాడు? సింహాసనాన్ని పోగొట్టుకుని ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి సింహాసనం ఎంత గొప్పది అంటే మహిమ కలిగినది, రెండవదిగా ఆ అధికారము కలిగినటువంటిది, మూడవదిగా దైవ సహవాసము కలిగినటువంటి సింహాసనాన్ని ఇచ్చి ఉన్నాడు. నేనంటాను ఏదైనా తోటలో ఆదామమును పోగొట్టుకున్నటువంటి సింహాసనమును తిరిగి రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తన విలువైనటువంటి ప్రాణము పెట్టుడు ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడంటే సింహాసనాసీనులుగా అనగా పరలోకపు జ్యేష్ఠులుగా మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేనంటాను మరి ఈ 12 మంది శిష్యులైన వారు, ఈ 12 మంది గోత్రకర్తలైన వారు ఇరువురు కలిపితేనే పెండ్లి కుమార్తె. వారు మనం లేకుండా వారు సంపూర్ణులు కాలేరని బైబిల్ గ్రంథం చెప్తోంది. బైబిల్ గ్రంథంలో 12 + 12 = ఎంత? 24. నేను అంటాను 12 + 12 = 12 అంటాను. 12 కలిపితే 12 కనపడుతుంది. మరి అయ్యారు మీకు ఎవరు చెప్పారో కానీ లెక్కలు అన్ని తప్పు చెప్పినట్టున్నారు. 12 + 12 24 అవుతుంది కానీ 12 ఎలా అవుతుంది అని అనుకుంటారేమో.
సరే, మీకు జరిగిన ఒక కథ చెప్తాను. ఓ పాస్టర్ గారు మరి నా ఇంటికి వచ్చారు లాక్డౌన్ ఆ టైంలో. ఆయన 3 పిల్లలు. ఆ 3 పిల్లలు మరి చాలా అల్లరి చేస్తున్నారు. ఆ పాస్టర్ గారు వచ్చి అంటున్నారు, ఈ లాక్డౌన్ ఎందుకు వచ్చిందో తెలియదు కానండి, మా ఇల్లు చిన్న సైజు ఒక నరకం అయిపోయిందండి అంటున్నాడు. ఆయన ఏమైపోయిందంట. అలాగే ఒక ఊరిలోనంట ఒక మరి కుటుంబంలో ఒక తండ్రికి 12 మంది పిల్లలు అంట. ఎంతమంది? మరి ఇల్లు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇల్లు పీకి పందిరేసేస్తూ ఉంటాం. ఈ తండ్రికి ఆ తలనొప్పి భరించలేక ఎందుకు కొట్టుకుంటున్నారని చూసారంట. తెరా చూస్తే బొమ్మల కోసము, తిండి కోసము, వారికి ఉన్నటువంటి ప్రైవసీ కోసం. సరే, తండ్రి ఆలోచించి ఈ 12 మందికి 12 గదులు కట్టాడంట. ఎన్ని గదులు? జాగ్రత్తగా వినాలి. 12 గదులు కట్టాడు. ఈ 12 మందికి కావలసిన 12 బొమ్మలు పెట్టాడు, 12 ఆహార పదార్థాలు పెట్టాడు. ఈ 12 మందిని 12 గదుల్లోకి తోలేశాడు ఆయన. ఇప్పుడు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరి గదిలో వాళ్ళే ఆడుకుంటున్నారు, వారే తింటున్నారు. తండ్రికి చాలా నెమ్మది దొరికింది. సరే, వారు పెరిగి పెద్దయ్యారు, యుద్ధ వయసు వచ్చింది, పెళ్లి వయసు వచ్చింది, వివాహం చేయాలి. 12 మంది యువకులైన వారిని చూశాడు. ఎంతమంది? 12 మందికి 12 మంది యువకులైన వారిని చూసి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఎన్ని రూములు కావాలి? 24 రూములు సరిపోతాయా? 12 రూములు కావాలి. ఏమండి? మీరిరువురు కలిస్తేనే ఒక్క గది. అలాగే పాత నిబంధన గ్రంథంలో యూదులైన వారు, కొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవులైన వారు మీరిరువురు కలిస్తేనే కానీ పెళ్లి కుమార్తె కాలేదు. ఇక్కడ 24 పెద్దలైన వారు కనపడినా వారు ధరించుకున్నటువంటి మరి కిరీటం ఒకటే, వారు ధరించుకున్న వస్త్రం ఒకటే, వారు మరి కూర్చున్నటువంటి సింహాసనము ఒకటే. కనుక వీరందరినీ ఏమని పిలుస్తున్నారంటే పెళ్లి కుమార్తె అని పిలుస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ సింహాసనం మీదకి మనం వెళ్ళాలంటే ఈ దినమున మనం ఏం చేయాలి? ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ దినమున మనం ఏం సంపాదించుకోవాలి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి వరుస ప్రకారముగా సింహాసనము, ధవళ వస్త్రము, కిరీటము కనపడుతుంది. కానీ నేనంటాను, మొదటిగా మనం ఏం సంపాదించుకోవాలంటే ధవళ వస్త్రము సంపాదించుకోవాలి. ఎందుకు అనగా దేవుడు మానవుని కలుగజేసిన తర్వాత దేవుడే మానవుడికి ఏ వస్త్రం ఇచ్చాడంటే మహిమ వస్త్రమును ఇచ్చాడు. దేవుడు ఏ వస్త్రమును కప్పుకున్నాడో ఆ వస్త్రాన్ని మానవులైన మనకి ఇచ్చేవాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినందువలన ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక వారు మొదట పోగొట్టుకున్నది ఏమిటంటే మహిమ వస్త్రం పోయింది. ఏమైపోయారు? దిగంబరులైపోయారు. దిగంబరులైపోయి వారు ఏం చేసుకున్నారంటే వారి జ్ఞానమును వెలిగించినందుకు బట్టి వారు వస్త్రాన్ని కుట్టుకున్నారు. ఏంటది? కుచ్చడములను కట్టుకున్నారు. కచ్చడములను కట్టుకున్నారు. కనుక ఎప్పుడైతే కచ్చడములు కట్టుకున్నారో ప్రభువు అనగా దేవుడు మరలా వచ్చి వారికి ఏదేని తోటలో బలివేసి మొదటిగా వారికి వస్త్రం ఇచ్చి ఉన్నాడు. అనగా మానవుడు చేసినటువంటి పాపములకు ఏదేని తోటలో ఏమైపోయింది? బలివేయబడింది. కనుక మానవునికి దేవుడు ధరించుకోవడానికి వస్త్రం ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం చూస్తే ఈ వస్త్రమును బట్టి మనము ఏం సంపాదించుకోవాలి అంటే మహిమ వస్త్రాన్ని మరలా ఆయన యొక్క రక్తదారులను దారపోయటను బట్టి తన విలువైన ప్రాణమును పెట్టటను బట్టి ఈ దినమున మనందరికి ఇచ్చినటువంటి వస్త్రం ఏంటంటే రక్షణ వస్త్రము. ఏ వస్త్రం అంట? అయ్యగారు అన్నారు, పెళ్లి కుమార్తె అంట పాప శోధనను జయించాలి, వ్యాధి బాధలను జయించాలి, నిందలను జయించాలి, అవమానములను జయించాలి, అవిశ్వాసాన్ని జయిస్తేనే కానీ ఈ వస్త్రములోనికి రాలేదు. ధవళ వస్త్రము 5 రీతులుగా కనపడుతుంది. ఎన్ని రీతులుగా? 5 రీతులుగా కనపడుతుంది. ఏమిటి 5 రీతులుగా? ఈ 5 వస్త్రాలు ఉన్నవారే పెళ్లి కుమార్తె.
ఈ 5 వస్త్రాలు కలిగిన వారే రేపు పరలోక సింహాసనం మీద కూర్చుండేవారు. ఏమిటి వస్త్రాలు? ఈ 5 రకాలైనటువంటి సంతోషాలను దేవుడు ఈ 5 వస్త్రాలతో దేవుడు ఇస్తూ ఉన్నాడు. మానవునికంట సర్వసద్గుణ సంపన్నుడైనటువంటి దేవుడు మానవునికి మరి ఏం ఇస్తున్నాడంటే మహిమ వస్త్రాలను ఇస్తూ ఉన్నాడు. గనుక మరి అయ్యగారు అన్నారు, మహిమ వస్త్రాల వలన మన సద్గుణాలు బయటికి వస్తాయంట. ఏమొస్తాయి? సద్గుణాలు బయటికి వస్తాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి 2 వస్త్రాలు కనపడుతున్నాయి. ఒకటి భూలోక వస్త్రము, 2 పరలోక వస్త్రం. నేను అంటాను, వస్త్రం ఏం పని చేస్తుంది? ఏమండి? మన శరీరాన్ని కప్పేది వస్త్రం. అలాగే పరలోక వస్త్రం అంట మన ఆత్మను మహిమతో కప్పేది పరలోక వస్త్రం. కనుక ఈ దినమున దేవుడిచ్చినటువంటి వస్త్రాన్ని మొట్టమొదటిగా ఎవరు పోగొట్టుకున్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన వస్త్రాన్ని కాపాడుకోలేనందువలన అపవాదిగా మారి దిగంబరైపోయాడు. ఎవరు? సాతాను. రెండవదిగా ఆదాములకు దేవుడిచ్చిన వస్త్రాన్ని కాపాడుకోలేక వీరు మహిమ వస్త్రాన్ని పోగొట్టుకొని ఉన్నారు. కనుక దేవుడు పెట్టారు ఈ దినమున ఈ యొక్క మానవుడి కొరకు దేవుడే ఈ లోకంలోనికి నరుడిగా దిగి వచ్చి తన విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టి మానవులైన వారికి తన రక్షణ వస్త్రాన్ని మానవులైన వారికి ఇస్తూ ఉన్నాడు. నేనంటాను, ఎఫెసీ సంఘముతో మరి ప్రభు మాట్లాడుతూ నీవు ఏ స్థితిలో నుండి పడితావో ఆ స్థితిని నీవు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. కనుక ఈ దినమున దేవుడు మనకొక వస్త్రాన్ని ఇచ్చాడు. ఏ వస్త్రం అంటే మనమందరం ఏం సంపాదించుకున్నామంటే నమ్మి బాప్తిసం పొందినవాడు. ఎంతమంది రక్షణ వస్త్రం ఉంది? రక్షణ పడిన వారికి చేతులు ఎత్తండి. అబ్బో, సంతోషము, చాలా సంతోషం. నేనంటాను, పెళ్లి కుమార్తెకి 5 వస్త్రాలంట. దానిలో మొదటి వస్త్రము రక్షణ వస్త్రం. ఇది మానవులైన వారికి అనగా యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి ఎవరు పాపమును విడిచిపెడతారో వారికి వెంటనే దేవుడు ఇచ్చే వస్త్రం ఏమిటంటే రక్షణ వస్త్రం. కనుక ఈ దినమున రక్షణ వస్త్రమును మనము కాపాడుకునే వారమై ఉండాలి. కనుక నేనంటాను, రక్షణ వస్త్రం ఒకటి ఉంటే సరిపోదు పరలోకం వెళ్ళడానికి. మిగతా ఇన్ని వస్త్రాలు కావాలి, ఇంకా 4 వస్త్రాలు ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు, మరి నువ్వు ప్రభుని నమ్ముకో, ప్రభు నీకు రక్షణ ఇస్తాడు, రక్షణ ద్వారా నువ్వు ఎక్కడ అడుగు తీసి ఎక్కడ పెట్టేస్తావు? పరలోకం పెట్టేస్తావు. ఇది అవివేకం. నేనంటాను, రక్షణ పొందిన ప్రతి వారు పరలోకము చేరరు. రక్షణ ఒక టికెట్ లాంటిదే, మొదటిగా ఉన్నటువంటి అర్హత మాత్రమే. కానీ దాని తర్వాత నేను సంపాదించుకోవాల్సినవి చాలా. కనుక రక్షణ వస్త్రము మరి ఎప్పుడు ఉంటుంది మనకి? దేవదాసాయి గారు ఒక మాట రాశారు. ఏంటంటే, రక్షణ వస్త్రం ధరించుకున్న వారులారా, మీరు ఎప్పుడు పొరపాటులో పడతారో అనగా పాపములో పడతారో అప్పుడు నీ రక్షణ వస్త్రం పరలోకం వెళ్ళిపోద్దంట. మరి ఎంతమందికి ఉంది రక్షణ వస్త్రం? ఎప్పుడు పొరపాటులో పడ్డామో అప్పుడు రక్షణ వస్త్రాన్ని దేవుడు తీసివేసుకుంటాడు. మరలా అయ్యగారు రాస్తున్నారు, ఎప్పుడు పశ్చాత్తాపడతామో మరలా వేస్తాడు. పాపం చేస్తే శిక్ష తప్పదు, పశ్చాత్తాపడితే రక్షణ తప్పదు అన్నారు. కనుక ఈ దినమున మరి నీవు రక్షణ వస్త్రమును కాపాడుకోవాలి అంటే నీ జీవితంలో ఏం చేసుకోవాలంటే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి నేను సంపాదించుకునే వస్త్రమే రక్షణ వస్త్రం. నేను త్వరతో వరకు వెళ్ళిపోతాను, విస్తరించి మాట్లాడు. కానీ రెండవదిగా నీతి వస్త్రం. ఏ వస్త్రం అంట? నేనంటాను, రక్షణ వస్త్రం ధరించుకున్న వారందరూ దేంట్లో నడవాలి? నీతిగా నడవాలి. చాలా మంది క్రైస్తవులైన వారు అంటున్నారు, ఈ నవీన కాలంలో లేక ఈ యొక్క మరి నేటి కాలంలో లేక ఈ యొక్క అంచె కాలంలో నీతిగా ఎవరు ఉంటున్నారండి? అందరూ ఏమైపోయారు? అవినీతిగానే నడుస్తున్నారు.
నీతిగా నడవడం అసాధ్యమండి. నీతిగా మరి నేటి కాలంలో ఉండడము ఎవరి వల్ల కాదండి అని క్రైస్తవులైన వారు చెప్తున్నారు. నేనంటాను, అపవాది వారిలో నుండి ఏం ప్రకటిస్తుంది? మేము నీతిగా నడవము. బైబిల్ గ్రంథంలో నెఫీలీల కాలంలో ఒక గనుడు ఉన్నాడు. అతని పేరు ఎవరంటే నోవాహు. నోవాహు తన తరము వారిలో ఎలా ఉన్నాడంట? నీతిపరుడిగాను నిందారహితుడిగా ఉన్నాడు. నేనంటాను, నోవాహు తన తరము వారిలోనంట, అంటే నేనంటాను మరి అయ్యగారు నోవాహు చరిత్ర చెప్తూ దేవుడు కన్ను పెట్టి లోకాన్ని చూస్తేనంట లోకంలో అందరూ చెడిపోయారంట, నోవాహు ఒక్కడే చెల్లలేదంట. నేనంటాను, ఒక కుటుంబంలో ఒక 5గురు ఉన్నారనుకోండి, 4గురు చెడు మార్గం నడుస్తున్నారనుకోండి, ఈ 5వ వాడు మంచి మార్గం నడవగలరా? వాడి కష్టమా సులువా? నడవాలంటే ఈ 4గురికి వ్యతిరేకంగానే నడవాలి. ఈ 4గురు వాళ్ళకి ఈయనకి ఏమైపోతారు? వ్యతిరేకం అయిపోతారు. నేనంటాను, ఒక ఇంట్లో ఎలా ఉంటే ఒక ఊరు వారందరూ ఒక మార్గంలో నడుస్తున్నారు అనుకోండి, ఒక్కడు ఈ మార్గంలో నడవాలంటే చాలా కష్టం. నేనంటాను, దేశం వారందరూ ఒకవైపు నడుస్తుంటే ఈయన ఒక్కడే ఇంకోవైపు నడిస్తే ఇంకెంత కష్టం. నేనంటాను, నోవాహు అంట తన తరము వారిలో అనగా ఆ తరంలో ఎంత మంది అయితే ఉన్నారో, ఎన్ని కోటాను కోట్ల మంది ఉన్నారో, వారందరికంటే వారందరూ అవినీతి వైపు ఉన్నారు. నోవాహు ఒక్కడే నీతిపరుడుగా ఉన్నాడు. నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటే నీతిపరుడుగా ఉన్నాడు. నేనంటాను, ఇది సాధ్యమైందా అసాధ్యమైందా? సాధ్యమైనది. కనుక దేవుని నీతిలో నీవు నడవగలిగితే నీవు పెళ్లి కుమార్తె వరుసలోనికి వస్తావు. నీతిలో నడవకపోతే పెళ్లి కుమార్తె వరుసలోనికి రాలేవు. రక్షణ పొందినంత మాత్రాన నీతి మార్గంలో నువ్వు నడవకపోతే పరలోక రాజ్యం నీకు ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకమని. నీతిని వెతికిన వారికి ఏం దొరుకుతుంది? రాజ్యము దొరుకుతుంది. కనుక నీతి మార్గంలో నడవకుండా, మరి రక్షణ మార్గమును నీవు కలిగిన వారివై నీతి మార్గంలో నడవకుండా నీవు ఎన్ని దినాలు దేవుని సన్నిధిలోనికి వచ్చినది వ్యర్థమే. ఈ రాకడ కాలంలో దేశంలో ఉన్నట్టు త్వరగా పడిపోయేది ఏంటంటే మనిషిలో ఉన్న నీతేనంట. ఏం పడిపోతుంది? నీతే పడిపోతుంది. రక్షణలో మరి ఒక భక్తుడు అంటున్నాడు, నేటి కాలంలో రక్షణ పొందుతున్నారు కానీ వారు పడిపోవడానికి ఎక్కువ సమయము పడడం లేదు. ఎందుకు పట్టడం లేదంటే, మరి గత కాలంలో రక్షణ పొందగానే వారికి ఉన్న భక్తి వేరు. ప్రార్థనగానే మోకరించేస్తారు, వాక్యాన్ని తీసి చదివేస్తారు. ఎక్కడ ప్రార్థన పెట్టినా వాళ్ళే ముందుంటారు. ఒక 6 నెలలు అయినప్పటికీ, ఇప్పుడు 6 నెలలు కూడా అక్కర్లేదులేండి, 3 నెలలు అయినప్పటికీ ఏమైపోతుంది? మన భక్తి చల్లారిపోతుంది, దిగజారిపోతుంది. అందుకని మరి బైబిల్ గ్రంథంలో ఉన్న నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకోవడము. గనుక దేవుని యొక్క నీతిలో నీవు నడవలసిన వారువై ఉన్నావు. గనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభు మరణ పునరుత్థానాల వలన మనిషిలో ఉన్న చెడు జీవితాన్ని తీసివేసి అంతరింపజేసి క్రీస్తు ప్రభు యొక్క నీతి జీవితమని నీకు అలవర్చి ఉన్నాడు. ఈ దేవుడు నేను నీతిగా నడవడం లేదంటే నాలో ఎవరు లేరు. ఏమండి, చాలా మంది మీరు ఎవరంటే క్రైస్తవులు అని చెప్తారు కానీ వాళ్ళు క్రీస్తు యొక్క లక్షణం ఒకటి కూడా కనపడదు. కారణం ఏంటి? కారణం ఏంటి అనగా వారిలో ప్రభు రక్షణ పొందేటప్పుడు ఉన్నాడు కానీ తర్వాత అయ్యగారు ఏడుస్తూ రాశారు ఒక్క చరణం, సంగముతో లోకముతో సంఘము ఏకమాయను ఏమి చేతునని ఏడుస్తూ రాశారు. ఎవరితో ఏకమవ్వాలి? ప్రభువులో ఏకమవ్వాలి. కానీ నేటి కాలంలో ఎవరిలో ఏకమవుతున్నాం? లోకముతో ఏకమవుతున్నాం. దేవుని బిడ్డలారా, నేటి దినమందు ప్రభు నిన్ను ఆకర్షిస్తున్నాడు కానీ నీవు ప్రభువు తట్టుకు నీవు ఆకర్షింపడటం లేదేమో. మరి మా సంఘంలో ఒక ఆవిడ ఉండేది, అందరికంటే ముందుకు వచ్చి కూర్చునేది ఆవిడ. ఆవిడ వస్తే నేను ఆరాధన ప్రారంభించేది అన్నమాట. అంత టైం పంక్చువాలిటీతో వచ్చేదాన్ని.
ఒక నెల రోజులు ఆవిడ రాలేదు. బహుశా ఆవిడకి ఏమైనా మరి అస్వస్థత కలిగిందేమో అని చెప్పి వారి ఇంటికి వెళ్ళాం. వెళ్ళగానే ఆవిడ చక్కని ఇల్లు, చక్కని మధ్యలో సోఫాలో కూర్చుంది. మేము రావగానే గబగబా తడుకుంటూ వెళ్ళి లేచి మాకు కూర్చోడానికి స్థలం ఇచ్చింది. సరే నేను అడిగాను, ఏమ్మా ప్రతి ఆదివారం అందరికంటే ముందు వచ్చేవారు, 4 వారాల నుంచి రావడం లేదని అంటుంది అని అడిగినప్పుడు ఆవిడంటుంది, అయ్యగారు మీ ప్రార్థన చదవ వల్ల మరి నేను అన్ని సంపాదించుకున్నాను కానీ నేను మీ ప్రార్థనలు రావడం లేదండి అన్నది. నాకు అర్థం కాలేదు, ఇదేనమ్మా నేను ప్రార్థన చేయడం ఏంటి, నువ్వు రాకపోవడం ఏంటంటే ఆవిడ చెప్తుంది, అయ్యా నేను మొదట నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇల్లు ఫలానా వాళ్ళ మందిరానికి వెళ్తే ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఇల్లు ఇస్తాడని చెప్తే విని నేను వచ్చాను. కొంతకాలం వచ్చిన తర్వాత దేవుడు నాకు ఓలో లేనటువంటి ఒక చక్కనటువంటి గృహం ఇచ్చాడు. వెంటనే నాకు విశ్వాసం కలిగింది. నా తర్వాత నా బిడ్డల కొరకు నేను మందిరం రావడం ప్రారంభించాను. నా బిడ్డలు బాగా చదవాలి, మెరిట్లో పాస్ అవ్వాలని వచ్చాను. మీరు ప్రార్థన చేశారు, మెరిట్లో పాస్ అయ్యారు. తర్వాత నా బిడ్డలు విదేశాలు ఉద్యోగం చేయాలి. నాకు 2 కుమారులు, 2 విదేశాలు ఉద్యోగం చేయాలనుకున్నాను. 2 ఒకరు లండన్లో, ఒకరు యుఎస్ఏలో, మరి అమెరికాలో, 2 ఉద్యోగాలు వచ్చాయి. మంచిదే కదమ్మా అంటే మరి మీలో ఉంటుంది. ఆవిడ ఏం జరిగిందో చెప్పమ్మా అంటే అంతవరకు బాగానే ఉందండి. దేవుడు నేను ప్రార్థించిన ప్రతిదీ దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. నాకు విశ్వాసం పెరగడం ప్రారంభించింది. కానీ గత నెల మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడండి. వస్తూ ఇంటికి సరిపడా ఒక పెద్ద టీవీ తీసుకొచ్చాడంట. ఏం తీసుకొచ్చాడు? ఓ టీవీ తీసుకొచ్చాడు. అది ఇంటికి మధ్యలో మరి పెట్టాడు. అప్పటి నుండి నన్ను నేను పని చేసుకోలేకపోతున్నాను, పిల్లలకి అన్నం పెట్టలేకపోతున్నాను, చివరికి మందిరానికి కూడా నన్ను రావడం లేదు, నా ముందే కూర్చోంటుంది. నేను నిద్రపోయి ఎన్ని దినాలైందో నాకే తెలియదండి అని చెప్తుంది. ఎవరు ప్రార్థన చదవా? సరే ఆ టీవీ ఆకర్షించింది, మంచిదే. సరేనమ్మా మరి మందిరానికి వస్తామని అర్థమైపోయింది. ఇక మేమిద్దరం లేచి సరేనమ్మా ప్రార్థన చేస్తాను, మందిరానికి వస్తుండు అంటే ఆవిడ అయ్యగారు నేను మందిరానికి వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటుంది. ఇప్పుడు ఏం పోవాలి? టీవీ పోవాలి. అది చూస్తేనేమో చాలా పెద్ద టీవీ, సుమారు 3 లక్షలు 4 లక్షలు ఉన్నది ఆ టీవీ. సరే నేనైతే పోవాలని ప్రార్థన చేయలేదు కానీ రావాలని ప్రార్థన చేశాను. సరే మరుసటి వారమున నేను ఆరాధనకు ప్రారంభిస్తున్నాను. ఆవిడ వచ్చి ముందు మోకరించింది. నా గుండెలో రాయి పడిపోయింది. 3 లక్షల టీవీ ఏం పోయింది, ఇప్పుడు ఏం అడుగుతుంది ఈవిడి, ఏమేం వేస్తుందా అని. సరే ప్రార్థన చేయడం మరి ఆరాధన చేయడం మొదలు పెట్టాను. వాక్యం చెప్తున్నాను కానీ మరో ప్రక్కన ఆలోచనే వస్తుంది. సరే ఆరాధన అయిపోయింది, మరి సర్వీస్ అయిపోయింది. ఆవిడ వెళ్ళిపోతుంటే ఆవిడ పిలిపించాను. ఆవిడ రాగానే నేను నెమ్మదిగా అడిగాను, ఏమ్మా ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయా అంటే బాగానే ఉన్నాయండి అయ్యగారు అన్నాను. అన్ని వెలుగుతున్నాయండి, అన్ని చక్కగా వస్తున్నాయండి, బాగానే ఉందండి అని నేను అన్నాను. మరి నేను ఎవరేం ఆపలేదా అంటే అయ్యగారు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, మందిరానికి రావడానికి ఒక సందు దొరికిందండి, కరెక్ట్గా ఆరాధన ఆయన కరెంట్ తీసేస్తున్నాడు. నాకేం దొరికింది? ఒక రోజు చూసాను, 2 రోజులు చూసాను. ఆదివారం వచ్చేటప్పటికి ఏం గుర్తొచ్చింది? ఆరాధన గుర్తొచ్చింది. వెంటనే నేను స్నానం చేసి గోవా పరిగెట్టుకు వచ్చేస్తున్నాను. ఈరోజు ఏం లేదంట, కరెంట్ లేదండి. సరే అమ్మ మంచిదే, కాస్త గుడికి వస్తా ఉండు, కరెంట్ వచ్చినా మానొద్దని చెప్పాను, నవ్వుకుంటూ వెళ్ళిపోయిందా. మరుసటి వారం మరొక మా వార్త పట్టుకొచ్చింది. ఏంటంటే అయ్యగారు నా 2వ అబ్బాయి, మరి పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు, 2వ అబ్బాయి వస్తున్నాడు, అక్కడ వెకేషన్ అంట, అందువల్ల హాలిడేస్కి వస్తున్నానంటే నేను అన్నాను 2వ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడమ్మా అన్నాను నేను. అంటే అవి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి వారం నిలబడి సాక్ష్యం చెప్తుంది. మా అబ్బాయి ఇన్వర్టర్ పెట్టించాడు, ఇల్లంతా కరెంట్ వచ్చింది, అన్ని వెలుగుతున్నాయి. ఏమొచ్చిందంట? ఇన్వర్టర్ పెట్టించాడు, ఇల్లంతా వెలుగుతుంది. నేను అన్నాను మరి గుడికి ఎందుకు వచ్చావమ్మా నువ్వు అంటే ఆవిడ అంటున్నావు చక్కని మాట ఏంటంటే అయ్యగారు ఈ లోకంలో నన్ను ఏదైనా ఒక్కసారి ఆకర్షించగలరు,
కానీ నా ప్రభు ఉన్నాడే, ఆయన ఆకర్షించినటువంటి ఆకర్షణ, ఆయన మరలా నేను దేవుని వాక్యం తట్టుకు తిరిగాను. ఈసారి టీవీ మాట్లాడుతున్నా, నా బిడ్డ మాట్లాడుతున్నా నేను లెక్క చేయలేదు. నాకు మందిరం సమీపం నేను పరిగెత్తుకు వచ్చేసాను. ఎవరు ఆకర్షించారంట? 2 వారాలు అయిన తర్వాత చిన్న కొడుకు వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు ఆదివారం, గుడి టైం అయిపోయింది. ఇప్పుడు పరిగెత్తుకు వచ్చేసింది గుడిలోకి. చిన్న అబ్బాయి ఏమో ఫ్లైట్ టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి. తల్లికి మాట చెప్తాం అనుకునేటప్పటికి ఇప్పుడు మందిరంలో వచ్చి కూర్చుంది. సరే, చిన్న అబ్బాయి మరి ఆ యొక్క మందిరం బయట నిలబడి ఒకరితో కబురు పెడుతున్నాడు. అమ్మా, మరి నీ కుమారుడు వెళ్ళిపోతున్నాడంట, ఒకసారి బయటకు వచ్చి మాట్లాడి నువ్వు వెళ్ళిపోతే నీ కుమారుడు అమెరికా లండన్ వెళ్ళిపోతాడంట అని చెప్పినప్పుడు ఈవిడ అంటుంది, నా యజమాని వచ్చే సమయమైంది. ఎవరు వస్తున్నారు? నా యజమాని వచ్చే సమయమైంది. నేను దేవుని మందిరంలో ఉన్నాను. తల్లి కావాలంటే ఉండమను, లేకపోతే వెళ్ళిపోవాలి. ఎంత విశ్వాసములో మరలా దేవుడు నిలబెట్టాడు. ఈ దినమున మన జీవితంలో కూడా ఇలాంటి విశ్వాసం కావాలి. రక్షణ వస్త్రం ఉంటే సరిపోదు, విశ్వాస వస్త్రం కావాలి. విశ్వాస వస్త్రం ఉంటే సరిపోదు, నీతి వస్త్రం కావాలి. ఈ దినమున చాలా మంది జీవితంలో నీతి మార్గంలో నడవలేకపోతున్నారు, నీతిలో నిలబడలేకపోతున్నారు. కారణం ఏమిటంటే మనిషి జీవితము దినదినము కరప్ట్ అయిపోతుంది. దినదినము మానవ జీవితమే ఇదిగో మలినమైపోతుంది. ఈ మలినమైనటువంటి జీవితంలో నుండి దేవుడు మరలా నిన్ను లేవనెత్తుతాడు. ఈ దినమున మరి నీతి వస్త్రము మనం ధరించుకోవాలి. మనం పుట్టుకతోనే అనీతిమంతులు మన పుట్టుకతో. కానీ మన యొక్క సద్క్రియలు పరలోకమునకు చేరవు. కానీ మన కొరకు ప్రభు వచ్చి మన కొరకు బలయ్యాడు కనుక ఆ నీతి ప్రవర్తన ప్రభు మనకిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేశాడో అది అన్నీ నాకు ఇచ్చినాడని నమ్ముడియే నీతి. యేసు ప్రభు ఏం చేశాడు? ఏమండి, బయట వారు అడుగుతుంటారు, యేసుప్రభు ఏం చేశాడు? ఏం చెప్తాం? ఏమండి, పాపాన్ని జయించాడు, పరిశుద్ధంగా జీవించాడు, శ్రమలను సహించాడు, నా కొరకు తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు, పరలోక రాజ్యాన్ని గంతకంటే గొప్ప బహుమతి ఉందా? ఏమండి, ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా అన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ పరలోకం కంటే గొప్ప బహుమతి మానవ జీవితంలో లేనే లేదు. కనుక మానవులైన మనకు పరలోక రాజ్యం ఇచ్చున్నాడని నమ్మితే ఈ దినమున దేవుడు మనకు వస్త్రం ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక మరి అయ్యగారు మరి ఒక మాట అన్నారు, నీతి వస్త్రము ధరించుకుంటేనంట శోధన రెట్టింపు అయిపోద్దంట. ఏమైపోద్ది? శోధన 10 రెట్లు అవుద్దంట. మరి ఇప్పుడు చెప్పండి, నీతి వస్త్రం కావాలా వద్దా? మరి ఎవరండి వచ్చిన శోధన పోవడానికి మరి మేము దేవుని మందిరానికి వచ్చాం, ఇప్పుడు ఏం పోవాలంటున్నారు? 10 రెట్లు. నేనంటాను, సాధు సుందర్శన్ గారు ఒక మాట రాశారు ఆయన బుక్లో. ప్రభుని అడిగేవారంట, ప్రభువా, ఒకసారి అడిగారంట ప్రభుని, నేను శోధనలో ఉన్నా నువ్వు నా పక్కన ఉండు, శ్రమలో ఉన్నా నువ్వు నా పక్కనే ఉండు, దుఃఖంలో ఉన్నా నువ్వు నా పక్కనే ఉండు, ఒకవేళ భయంకరమైన సంతోషములు ఉన్నా నీవు నా పక్కనే ఉండు, నేను నరకంలోనికి వెళ్ళిపోయినా నీవు నా పక్కనే ఉండు. నేనంటాను, ప్రభు ప్రక్కన ఉంటే అది నరకం అవుతా? ప్రభు ప్రక్కన ఉంటే అది శోధన అవుతా? శోధన అవుదు. పరమ దేవుడే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు? పాపహరుడేమి చేయగలడు? ఎవరు ఏమి చేయలేరు. శోధన వచ్చిన ప్రభుని హత్తుకుంటే దేవుడు ఏమి ఇచ్చేవాడై ఉన్నాడంటే జయమునిచ్చేవాడై ఉన్నాడు. కనుక ఈ శోధన నేను జయించగలనా అని అనుకుంటేనంట ఏం పోద్దంటే నీతి వస్త్రం పోద్దంట. దాని ప్రభు జయమే నా జయమని ఎవరైతే అనుకుంటారో వారందరికీ ప్రభు ఏమిస్తాడంటే పరలోక రాజ్యం ఇచ్చేవాడు ఉన్నాడు. చాలా సమయం అయింది కనుక నేను ముగిస్తాను. మరలా దేవుడికి సమయిస్తే మరికొన్ని వస్త్రాలు, మరికొన్ని
సింహాసనాలు, మరికొన్ని కిరీటాలు మనం చెప్పుకున్నాం. చివరికి నేను ఒక చిన్న మరి మా మందిరంలో జరిగినటువంటి ఒక కథ చెప్పారు నాన్నగారు. అది చెప్పి నేను ముగిస్తా. నామకార్థమైన భక్తి ఉంటే పరలోకము చేరరు అనే దాని గురించి చెప్తూ, ఒక ఊరిలో ఒక మందిరంలోనంట పండగ జరుగుతుంది. అదే సమయంలో మరి ప్రక్కల ఊరిలో ఒక పండగకి పాస్టర్ గారిని పిలిచారంట. ఇదేం నా పండుగ ఉంది, ఆ పండుగ కూడా నేను అటెండ్ కావాలి ఎలా అని చెప్పి ఊరిలో ఒక పెద్ద ఆయన పిలిచి మరి ఆ పెద్ద ఆయన నిలవబెట్టి ఆయన అన్నాడంట, నేను కొన్ని మాటలు చెప్తూ ఉండు, నేను అక్కడ కనపడి వచ్చేస్తాను అన్నాడంట ఈ పాస్టర్ గారు. సంఘం అందరూ మీలాగే నిండగా వచ్చేసి ఉన్నారు. ఆ మందిరానికి ఒకటే ద్వారం, చుట్టూ అటుకిటికీలు ఇటుకిటికీలే. మరి ఆ మందిరంలో ఆ పెద్ద ఆయనకి అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఈ సంఘ పెద్ద గారికి సంవత్సరానికి ఒక వేషం వేయడం అలవాటు అంట. ఒకసారి దేవదూత వేశాడు, ఒకసారి ఏమో ప్రాప్తి వేశాడు, ఒకసారి ఏమో జ్ఞానులు వేశాడు, గోళలు వేశాడు. ఇలాగ అన్నీ అయిపోయినాయి. ఒకటే ఒక వేషం మిగిలిపోయింది. ఏంటది? సాతాను యొక్క వేషం. ఏ వేషం? సరే, మందిరం వెనకాల ఒక రూమ్ ఉందంట, దానిలో సిద్ధపడ్డాడు. అద్దం ముందు నుంచున్నాడు. అనుకుంటున్నాడు, సాతాను కూడా ఎంత అందంగా ఉన్నాడు, అంత అందంగా నేను తయారయ్యాను, ఇది ఎవరికైనా చూపిద్దాం అనుకున్నాడంట. సరే, ఊరు పెద్ద అసలే బయట అటు ఇటు ఎవరిని జరగకుండా అందరూ కూర్చుని ఉన్నారు గుడిలో. ఎవరు చూపించాలో తెలియదు, పిలిచాడు కానీ ఎవరు రాలేదు. నెమ్మదిగా ఆయనే బయటకు వచ్చాడు. కిటికీ దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడంట. ఎవరు తల కూడా పక్క తిప్పడం లేదంట. ఎందుకంటే ఊరు పెద్ద తల తిప్పితే ఎక్కడ తిడతాడో మమ్మల్ని అని చెప్పి అందరూ ఊరు పెద్ద చెప్పేవి అంటున్నాడంట. సరే, ఓ దాటుకుంటూ అసలు ఈ ఊరు పెద్ద ఏం చెప్తున్నాడో విందామని చెప్పి ఆ ఎదురుకుండా వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాడంట. నిలబడి ఈ ఊరు పెద్ద చెప్తున్నాడంట, ఎక్కడో విన్నది రాసుకుని వచ్చేసాడు. సాతాన్ని ఎదిరించినప్పుడు మీ ఎదురున్నది పారిపోవనని చెప్పి మరి ఆ రాసుకున్నదంతా చదువుతున్నాడంట. ఎందుకో మరి రాసుకుంటున్న ఆయనకి ఏదో కనపడుతుందని చెప్పి తల పైకి చూశాడంట. ఎదురుకుండా ఎవరున్నా ఈయన అనుకున్నాడంట, ఈ పాస్టర్ గారికి అసలు ఎవరు పిలవకూడదో తెలియదు, నన్ను పిలిచినట్టు సాతాను కూడా పిలిచేశాడు కాబోలు ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు, గుమ్మం దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు రక్షించడం పాస్టర్ గారు కూడా లేరు. అసలు ఇప్పుడు చెడమడ తిట్టేశాను, ఇప్పుడు కనపడితే వదండు. పైగా ఈయన ఎలా నిలబడ్డాడంటే ఈ కమ్ మీద వచ్చేయి, ఈ కమ్ మీద వచ్చేసి నిలబడ్డాడంట. నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను అన్నట్టుగా నిలబడ్డాడు అని చెప్పి వెంటనే ఆ రాసుకున్న కాగితం మడుచుకుని జేబులో పెట్టుకుని పక్కన ఉన్న కిటికీలను దూకెళ్ళిపోయాడంట. సరే, మీలా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇప్పటివరకు ఇది అంత కంగారే వచ్చింది, గుమ్మం నుంచి వెళ్ళడం పోయి అటే ఎందుకు వెళ్ళాడు అని చెప్పి అసలు ఎవరు వచ్చారని చెప్పి సంఘం అందరూ ఆయన తిరిగారంట. ఎవరు వచ్చారు? సాతాను వచ్చారు. ఈ ఊరు పెద్ద ఒక మంజేడు పాస్టర్ గారు లేరని చెప్పి విరవీగిపోయి సాతాను చెడమడ తిట్టాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? సాతాను వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? పాస్టర్ గారు లేరు, ఊరు పెద్ద లేడు, మమ్మల్ని ఎవరు రక్షిస్తారని తలకు కిటికీకి దూకడం ప్రారంభించారంట. సరే, పండగని ఆ పక్కన ఉన్నటువంటి ఒక పెంకిటిల్లో ఒక వృద్ధురాలు ఉంటే ఆవిడ పిలిచారంట. ఎప్పుడు రాదంట, ఆవిడ ఆ రోజే వచ్చిందంట. వచ్చి తలుపు పక్కన కూర్చుంది. మరి కొంచెం మరి పలహారం పెడతారు, మరి తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి ఆవిడ వచ్చి కూర్చుంది. సరే, మొదట పాస్టర్ గారు వెళ్ళిపోయారు, తర్వాత ఊరు పెద్ద వెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి వీళ్ళందరూ మరి కిటికీలు దూకుతున్నారు. అంత అవసరం వచ్చింది. ఎవరున్నారని పక్క తిరిగిందంట. ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఎడు గరగర ఉడికిపోతుందంట. ఎవరు వదిలినా నన్ను మాత్రం ఖచ్చితంగా వదలడు, ఎందుకంటే నేను మొదటిసారి వచ్చాను, నన్ను పట్టుకుంటాడు ఖచ్చితంగా అని చెప్పి పాపం లేవలేక ఒక కిటికీ పట్టుకుని ఒక అడుగు వేస్తుంది, 2 అడుగులు జారిపోతుంది. ఎంతైనా సాతాను వేషం ఉన్నది ఎవరు? సంఘ పెద్దగా. ఈయన అనుకున్నాడంట, రాక మొదటిసారి వచ్చింది, ఈవిడికి ఏమైనా సహాయం చేద్దాం అని చెప్పి వెళ్ళి చేయి పట్టుకున్నాడంట. ఎవరిదే? ఈ వృద్ధురాలి. వెంటనే ఆ వృద్ధురాలు అంటుందంట గడగడ పడిపోతూ, అయ్యా నేను రావడం మొదటిసారి, నీ యేసుబాబు పార్టీ కాదు, నీ పార్టీయే, నన్ను చంపకు. ఇదిగో నేను
నువ్వు ఏం చేయాలంటే అది చేస్తాను పద అని చెప్పి చెయ్యి పట్టుకొని బయటకు నడిచిందంట. దేవుని బిడ్డలారా, ఈ దినం మన విశ్వాసము, మన భక్తి శ్రమలకు మరి బట్టి మన భక్తి జీవితం మారిపోతుందేమో. అయ్యగారు ఉన్నారు, కత్తికి ఎదురెక్కింది క్రైస్తవత్వం. ఈ దినమన మరి నేను చెప్పే వస్త్రాల్లో మరి 4వ వస్త్రం ఏంటంటే హతసాక్షి వస్త్రం. దీనికి ఉన్న మహిమ అంట ఎవ్వరికి ఉండదంట. అంత మహిమ కలిగినటువంటిది. మన పితరులైన వారు, పెద్దలైన వారు, ఆదికాల క్రైస్తవులైన వారు ప్రాణములు సైతం లెక్క చేయక ప్రభు కొరకు తన ప్రాణాలను అర్పించున్నారు. ఈ నిర్మణ రక్షింపబడి నీవు ప్రభు రాకడ కొరకు నీవు సిద్ధపరచుకొని ప్రభు రాకడలో మహిమ వస్త్రములను సంపాదించుకొని ఆయన సింహాసనం మీద కూర్చుండగలిగే ధన్యత ప్రభు నేడు మన ఎల్లరికూ అనుగ్రహించి మహిమను పొందడం దాకా ప్రార్థించుకుందాం. దైనికమైన మాటలు దేవా నీ వందనాలు స్తోత్రం. నేటి కాలమందు నీ బిడ్డలతో కొన్ని నిమిషాలు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. నీ వాక్యము ద్వారా నీ బిడ్డలైన వారిని బలపరిచిన తండ్రి, రాకడ సిద్ధపరిచిన తండ్రి నీకు స్తోత్రం. ఆయన ఈ రాకడ పండగ ద్వారా మాలో ఇదిగో తండ్రి ఏది ఉండకూడదో అది తీసివేసి ఉండవలసిన నీ మహిమ వస్త్రముతో, ధవల వస్త్రము మమ్మల్ని నింపి నీ సింహాసనం మీద మేము కూర్చోండి. నీ జ్యేష్ఠుల వరుసలో నీ వధువు సంగముగా మమ్మల్ని సిద్ధపరిచి నీ రాజ్యమునకు ఆయత్తపరచము నాయన. ఇదిగో నీ దాసులు దేవా, ఇదిగో తండ్రి యాజకులైన వారిని దీవించండి, యాజకురాలను దీవించండి, సంఘమును దీవించండి, సేవను దీవించండి. జరిగించిన రాకడ పండుగను అంతటిని బట్టి నీకు స్తోత్రం. వారికి కావలసిన దేవుని నూరంతలుగా నీవు దయచేసి నీ బిడ్డలైన వారిని బహుగా ఆశీర్వదించి నీవే మహిమా ఘనత కీర్తన పొందావు. సకలాశీర్వాదము కారణభూతుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మంచిదండి, నాకు ప్రేమతో ఈ యొక్క చెప్పినటువంటి అవకాశం మరి మొట్టమొదటిసారిగా మీ ప్రాంతంలో వాడికి ప్రభువు నడిపించి క్రీస్తుగా వాడుకున్నందుకు దేవదేవునికి నేను మరణాంతరం తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆహ్వానించినటువంటి యాజకులైన వారికి మీకు అందరికీ మరణాంతం.